Praise the Lord, brothers and sisters, those who are gathered for this church prayer today. ఈ దినము సంఘ ప్రార్థన కొరకై చేరువచ్చిన అందరికి కూడా ప్రభునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. आज के दिन इस शाम के समय में जो भी भाई बहन इस प्रार्थना के लिए जुड़े हैं उन सभी लोगों को जय मसीह और प्रभु यीशु मसीह के नाम पे आप सभी लोगों को आमंत्रित करते हैं. Before entering into the prayer, let us encourage ourselves by the word of God. For that, let us turn to epistle of Paul to the Colossians, chapter 4, verses 2 to 6. ఈ దినం ప్రార్థనలోనికి వెళ్ళక ముందు మనల్ని మనము వాక్యం ద్వారా ప్రోత్సహించబడడానికి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. प्रार्थना में प्रवेश करने से पहले अपने आप को प्रोत्साहित करते हुए और अपने आप को तैयार करते हुए आइए प्रेरित पौलुस जी जो कुलिस्सियों की पत्री 4 अध्याय 2 से लेकर 6 पद तक हम पढ़ लेंगे. So these verses our brother will read in Telugu so that we all will read all together in our own languages by keeping our microphones mute. నేను తెలుగులో చదువుతాను, దయచేసి మీరందరూ కూడా మరి మీ భాషల్లో చదువుకోండి. అయితే మీ మైక్స్ మ్యూట్ పెట్టుకొని చదవాలని కోరుతా ఉన్నాం. भाई सैमसन इन वचनों को तेलुगु में पढ़ते हैं. पढ़ते समय अब अपने आप भी अपने अपने भाषाओं में इन वचनों को पढ़ेंगे अपने माइक को म्यूट रखते हुए. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. May the Lord bless this portion in our understanding and let us look unto the Lord for his grace. మన వినికిడిలో దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించినట్లు ప్రభు కృప కొరకే ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. और इस वचन को समझने के लिए सुनने के लिए परमेश्वर इस वचन को आशीष दे. आइए प्रार्थना में सहायता के लिए उनकी ओर देखते हैं. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవని మా జీవితములలో మీరు రుజువుపరుచుకుంటున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. మీ యొక్క అద్భుతమైన రక్షణ మానవుని జీవితంలో మా జీవితాల్లో తండ్రి ఈ విధముగా సంఘముగా మా అందరి జీవితాల్లో మీరు కల్పించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము ద్వారా, యేసు ప్రభువారు కార్చిన రక్తము ద్వారా మా ప్రతి పాపములకు పరిహారము క్షమాపణ లభించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ధైర్యముతో మీ కృపాసనమును ఎద్దుకు చేరుట కొరకై మాకు అనుగ్రహించబడుతున్న ఈ సమయమును బట్టి వందనములు. సంఘం యొక్క ప్రార్థన బహుబలమైనది అని మీ వాక్యములో మీరు మా కొరకై తెలియచేశారు. ఆ బలమైన ప్రార్థన అనుభవమును సంఘముగా మేము అనుభవించుటకు, దానిలో ఆనందించుటకు, దానిలో కొనసాగుటకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. మీ వాక్యం ఎందుకు వస్తున్నాము తండ్రి, శ్రేష్టమైన మీ వాక్యము మీరే మాతో మాట్లాడమని తండ్రి ఈ సమయంలో అవసరమైన శ్రేష్టమైన కృప తండ్రి బోధించటంలో, తర్జుమా చేయటంలో, ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో మీకు దయచేయమని అంధకార శక్తులంటిని విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మలను ఈ సాధనమును తీసుకుని వస్తూ మా ప్రార్థన సమయమును దీవించమని ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
ఆమేన్. So this epistle is written to the church at Colossae. ఈ యొక్క పత్రిక కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వచ్చారు. ये पत्री जो हमने पढ़ा है ये कुलिसियों की कलिसिया के लिए लिखा गया सो पत्री है। This epistle is written by Paul the apostle, and he was writing this letter when he was in the prison, Roman prison. ఈ యొక్క పత్రిక పౌలు గారు రాస్తూ వచ్చారు. ఆయన రోమా చెరసాల్లో ఉన్నప్పుడు రాశారు. और ये पत्री प्रेरित पौलुस जी के द्वारा लिखे गए सो है कुलिसियों की कलिसिया को। जब पौलुस जी बंदी रोमा के साम्राज्य में बंदी थे, उस बंदी गृह से इस पत्री को उन्होंने लिखा। Paul never visited the church at Colossae, but he received news from the local pastor, that is from Epaphra. పౌలు గారు ఎప్పుడు కూడా ఈ యొక్క సంఘాన్ని దర్శించలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి వార్తలు మరి అక్కడ ఉన్నటువంటి బోధకుని ద్వారా, పాస్టర్ గారి ద్వారా, ఎపఫ్రా సోదరుడు ఎపఫ్రా ద్వారా తెలుసుకుంటూ వచ్చారు. और प्रेरित पौलुस जी ने कभी भी इस कलिसिया को कभी भी दर्शन नहीं किया, कभी भी इनके पास जाकर उन्होंने नहीं मिला, लेकिन इस कलिसिया के बारे में और वहां की जानकारी के बारे में परमेश्वर के दास सेवक एपेफ्रा के द्वारा वहां की जो कार्य चल रहे थे और वहां के जो विषय थे उनके द्वारा उन्हें पहुंचाया गया। So after knowing all the things of the church, the needs of the church, how the church grows, he started praying, and also he is requesting the church to pray for him also. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్కర్లన్నీ ఎరిగిన తర్వాత ఏ రీతిగా సంఘము ఎదగాలో, అభివృద్ధి చెందాలో, అంతేకాకుండా తన యొక్క అక్కరల గురించి కూడా, తనకున్న పరిస్థితుల గురించి కూడా ప్రార్థిస్తురమ్మని కోరుతూ వచ్చారు. और वो उस कलिसिया की जो विषय थे वो बातों को जानने के बाद कलिसिया को किस तरह बढ़ोतरी करना चाहिए, कलिसिया में सेवकाई किस तरह से आगे बढ़ने चाहिए, उसके बारे में प्रेरित पौलुस जी प्रार्थना करने लगे हैं। और केवल यही नहीं, उन्होंने उस कलिसिया से यह भी विनती की कि उनके बारे में भी प्रार्थना किया जाए। In chapter 4, from verses 2 to 6, he is reminding them what are the things they have to pray for. ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుండి 6 వచనాల్లో ఏ విషయాల గురించి ప్రార్థిస్తూ రావాలో ఆయన వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ और प्रेरित पौलुस जी उन्हें याद दिला रहे हैं कि उस कलिसिया के विश्वासियों को ये बात याद दिला रहे हैं कि इसी कुलिसियों की पत्री 4 अध्याय के 2 पद से लेकर 6 पद तक उन्होंने किन किन चीजों के बारे में प्रार्थना करना है, उन बातों को दोहरा रहे हैं और याद दिला रहे हैं। And similarly, he is reminding the church how they have to pray. అంతేకాకుండా సంఘానికి కూడా ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు ఏ రీతిగా వారు ప్రార్థిస్తూ రావాలో అని. और केवल यही नहीं कि उस कलिसिया को ये बात भी उन्होंने याद दिला रहे हैं कि किस तरह से प्रार्थना करना चाहिए कहकर। In these reminders, he also insists what is the importance of speech. ఈ యొక్క మరి విషయాల్లో ఆయన ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తూ వచ్చారు. బోధించే విషయం, బోధించటము దాని గురించి, అది ఏ రీతిగా బోధించాలో, అది ఎంత ప్రాముఖ్యమైందో అది కూడా తెలియజేస్తూ వచ్చారు. और इन बातों को याद दिलाते हुए वह एक प्रामुख्य बात पर वो जोर दे रहे हैं और उनके पर दबाव देकर कह रहे हैं कि किस तरह से संदेश को बांटना चाहिए कहकर। So in verse 4, he says that I may make it manifest as I ought to speak. 4వ వచనం తెలుగులో 2 నుండి 4 కలిసి ఉన్నాయి. అయితే క్రీస్తు మర్మమును గూర్చిన నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరిచినట్లు. यहाँ पर हम देखते हैं 4 वचन में इस तरह से लिखा है, और उसे ऐसा प्रकट करूं जैसा मुझे करना उचित है कहकर। So
speaking is very important. Generally, we speak to people, we speak at home, but here, prayer also is a speaking to God. చూడండి, మాట్లాడడము చాలా అవసరము. మనం ఇంట్లో అనేక చోట్ల మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రార్థన అంటే ఇది కూడా ఒక విధమైన మాట్లాడడమే, దేవునితో మాట్లాడడం. और बातें करना, ये हम सभी जानते हैं कि घर में भी हम बातें करते हैं, बाहर भी हमें बातें करते हैं, कई जगह पे हम कई रीति से बातें करते हैं, लेकिन प्रार्थना में आकर प्रार्थना करना, ये भी परमेश्वर के साथ होकर एक तरह की बातें करने की विषय कहकर वो याद दिला रहे हैं। So when we are speaking to God, how we have to speak? That's what Paul was reminding to the Colossians. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో, ఏ రీతిగా మనం మాట్లాడాలో అదే విషయాన్ని కొలెస్సీలతో పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. और यही बात प्रेरित पौलुस जी यहाँ की कलीसिया को याद दिला रहे हैं कि प्रार्थना में जब परमेश्वर से बातें करते हैं तो किस तरह से करना चाहिए, यही बात को वह याद दिला रहे हैं। So many times we speak, and then we may tire, or we may be weary of speaking. అనేక సార్లు మనం మాట్లాడి అలసిపోతాం. కొన్నిసార్లు ఇంకా మాట్లాడి మనము విసుగు చెందే వారంగా, లేకుంటే అలసట చెందే వారంగా కూడా ఉంటాం. और कई बार हम बातें करते हैं और लगातार करते जाते हैं, इतनी बातें करते हैं कि एक समय ऐसा आ जाता है कि बातें कर हम थक जाते हैं या वहां से हम निरुत्साह हो जाते हैं। But when we come in prayer and speaking to God, how we have to speak to God, or how we have to communicate our things, our ideas, our feelings, our needs to God, here that is Paul was reminding. అయితే మనం ప్రార్థనలో వచ్చినప్పుడు ఏ రీతిగా మనం దేవునితో మాట్లాడాలి, ప్రాముఖ్యంగా మన యొక్క భావాలను, మన యొక్క మనోవిచారాన్ని, మన యొక్క అక్కరలను ఏ రీతిగా ప్రభువుకు తెలియజేయాలి, ఆ విషయాలను ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. और यहाँ पर प्रेरित पौलुस जी उन्हें ये भी बातें याद दिला रहे हैं कि जब प्रार्थना में आकर परमेश्वर से बातें करने लगते हैं तो हमारे मन की बातें या हमारे सोच विचार या हमारी आवश्यकताएं किस तरह से उनके सामने प्रकट करना चाहिए, इस बारे में वो कह रहे हैं। So 4 things we are going to see from this verses. ఈ యొక్క వచనాలు, చదువుకున్న వచనాల్లో నుండి 4 విషయాలు మనం చూడబోతా ఉన్నాం. और जिन वचनों को हमने पढ़ा है, इन वचनों से 4 प्रामुख्य बातों पर हमारा ध्यान मनन हमें ले जाएंगे। The first one is we are to continue in prayer. In verse 2. రెండవ వచనంలో రాయబడింది, మొట్టమొదటి విషయము ప్రార్థనయందు నిలకడగా ఉండాలి. और सबसे पहला प्रामुख्य बात यह है, जिस तरह से इस कुलस्सियों की पत्री 4 अध्याय के 2 वचन में लिखा गया, प्रार्थना में लगे रहो कहकर। So why Paul was writing, reminding the believers to continue in prayer? ఎందుకు పౌలు గారు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ప్రార్థనలో నిలకడగా ఎడతెగక ప్రార్థించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు? यहाँ पर क्यों प्रेरित पौलुस जी यहाँ की कलीसिया के विश्वासियों को ये बात कह रहे हैं, याद दिला रहे हैं कि प्रार्थना में लगे रहो कहकर? Because this is the thing, we have to be faithful. What we are praying, we must be faithfully pray until we get result. కాబట్టి ఎందుకంటే మనము ఏ విషయమైతే ప్రార్థిస్తా ఉన్నామో ఆ విషయంలో నమ్మకంగా ప్రార్థించే వారంగా ఉండాలి. మనము జవాబు పొందేంత వరకు నిలకడగా ఎడతెగక నమ్మకంగా ప్రార్థించాలి. और क्योंकि ये बात दोहरा कर कह रहे हैं कि याद दिला रहे हैं कि जिन विषयों के लिए या जिन बातों के लिए हम प्रार्थना कर रहे हैं, उन बातों पर हमें पूरी तरह भरोसा रखना चाहिए, और जब तक उस प्रार्थना का जवाब हम नहीं पाते, विश्वास के साथ रहना है कहकर। So this was the attitude of the believers
in the first AD, I mean, when believers they were gathered in the upper room, they were continually praying. Without ceasing, they were praying. కాబట్టి మొట్టమొదటి ఈ యొక్క విశ్వాస సంఘానికి అక్కడ ఉన్నటువంటి ఆది దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులకు మరి ఎడతెగక ప్రార్థించేటటువంటి ఈ యొక్క గుణ లక్షణము వారు కలిగి ఉన్నారు. और यही बात हम देखते हैं कि शुरुआत की कलीसिया में जो संत लोग थे, जो विश्वासी लोग थे, यही लोग जब भी प्रार्थना के लिए इकट्ठा होते थे कोई कमरे में, तो इसी तरह का उनका प्रार्थना था कि लगातार वो प्रार्थना में बनाए रहते थे बिना चूके. Acts of the Apostles, chapter 1, verse 14. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 14వ వచనం. प्रेरितों के कार्य पहला अध्याय के 14 पद में हम इस तरह पाते हैं. This all continued with one accord in prayer and supplication. They all continued. So they continued. Paul and they observed how they prayed in their before his conversion. కాబట్టి ఇక్కడ మనం చదివితే సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ఏ రీతిగా వీరు ఆది సంఘంలో ప్రార్థిస్తూ వచ్చారో వారి గురించి పౌలు గారు మరి అతడు ఇంకా మరి రక్షణ పొందక ముందు ఏ రీతిగా వారు ప్రార్థిస్తూ వచ్చారో ఆయన ఎరుగుతూ వచ్చాడు. और ये बात प्रेरित पौलुस जी ने जान चुके थे. जब उनका उद्धार नहीं हुआ था, परमेश्वर में आने से पहले ये बात उन्हें दोबारा याद दिला रहे हैं कि किस तरह से उन्होंने एक चित्त होकर प्रार्थना में लगे रहे कहकर. And also it was the instruction and a foundational truth of the church which was preached by Peter the apostle in Acts chapter 2 verse 46. అంతేకాకుండా మరి పేతురు గారు కూడా ఈ యొక్క విషయాన్ని అనగా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించాలనేటువంటి విషయాన్ని అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో 42వ వచనంలో ఈ యొక్క విషయాన్ని చెప్తూ వచ్చారు. ఇది మరి ఆది సంఘానికి పునాది వలె ఉన్నది. और यही बात को प्रेरित पतरुस जी ने उस समय के कलीसिया को याद दिलाया है और उन्हें ये भी कहते गए कि यही बहुत ही कलीसिया के लिए या मंडली के लिए बुनियाद है कि लगातार प्रार्थना में हमें बनाए रहना कहकर पतरुस जी उन्हें शुरुआत में एक बुनियाद की तरह इस बात को उन्होंने सिखाया. After Paul received salvation, he learned this truth, how to be steadfast, how to continually praying. He learned this truth. That's why he is reminding now the church, all the churches. కాబట్టి పౌలు గారు తాను రక్షింపబడ్డ తర్వాత ఏ రీతిగా ఎడతెగక ప్రార్థిస్తూ రావాలో, ఏ రీతిగా నిలకడగా ప్రార్థిస్తూ రావాలో ఆ యొక్క విషయాన్ని ఆయన ఎరుగుతూ వచ్చాడు, అభ్యసిస్తూ వచ్చాడు. అందుకొరకే ఇక్కడ ఉన్న సంఘానికి ఆయన ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. और जब प्रेरित पौलुस जी ने उद्धार पाया, उद्धार पाकर प्रभु यीशु मसीह में उन्होंने उद्धार लेने के बाद इस बात को उन्होंने अनुभव रीति से देखा है कि किस तरह से प्रार्थना में लगातार रहना चाहिए, जिस तरह से प्रार्थना में दृढ़ होकर रहना चाहिए, इसे उन्होंने अनुभव किया. यही बात को यहाँ की कलीसिया को वह याद दिला रहे हैं. As I told you, Paul did not visit the church at Colossae, but he only received information from Epaphras, but he was praying for the church without ceasing. ఇంతకుముందే చెప్పిన రీతిగా మరి కొలస్సీ యొక్క సంఘాన్ని పౌలు గారు దర్శించలేదు, కానీ అక్కడి నుండి మరి ఎపఫ్రా ద్వారా అక్కడ ఉన్నటువంటి సేవకుడైన ఎపఫ్రా ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి ఇవన్నీ కూడా వారికి రాస్తూ వచ్చారు. और जिस तरह से मैंने आपसे पहले कह चुका हूं कि पौलुस जी ने इस कलीसिया को कभी दर्शन नहीं किया, लेकिन सेवक एपफ्रा के द्वारा जो संदेश उन्हें मिला था उस संदेश को लेकर उन्होंने इस कलीसिया के लिए लगातार प्रार्थना में बने रहे. Colossians chapter 1 verse 9, he was writing to them, for this cause we also since the day we heard it do not cease to pray for you.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నారు, అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. और इसीलिए प्रेरित पौलुस जी लिखते हैं और कहते हैं कि कुलस्सियों की पत्री 1 अध्याय के 9 पद में वो इस तरह से लिख रहे हैं कि इसीलिए जिस दिन से यह सुना है हम भी तुम्हारे लिए यह प्रार्थना करने और विनती करने में चूके नहीं कहकर. Colossians chapter 4 verse 12. Epaphras, who is one of you, a servant of Christ, saluteth you, always laboring fervently for you in prayers. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నారు. మరి మీ ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ నిశ్చయిత గలవారిని ఉండవాలని, నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. और कुलस्सियों की पत्री 4 अध्याय के 12 वचन में इस तरह से लिखते हुए पौलुस जी कहते हैं कि एपेफ्रास जो तुम में से है और मसीहा यीशु के दास है, तुमसे नमस्कार कहता है और सदा तुम्हारे लिए प्रार्थनाओं में प्रयत्न करता है ताकि तुम सिद्ध होकर पूर्ण विश्वास के साथ परमेश्वर की इच्छा पर स्थिर रहो. This must be the mind of the servant of God. This must be the mind of the children of God. కాబట్టి ఇలాంటి మనస్సు దేవుని యొక్క సేవకులు కలిగి ఉండాలి. ఇలాంటి మనస్సు దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులు కూడా ఇలాంటి మనసు కలిగి ఉండాలి. और देखिए इस तरह का मन और इस तरह के विचार उद्देश्य एक परमेश्वर की सेवक या परमेश्वर के विश्वासियों को होना चाहिए. That's what Samuel says to his people in 1 Samuel chapter 12 verse 23. ఇదే విషయాన్ని సమూయేలు గారు కూడా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో దేవుని ప్రజలతో చెప్తా ఉన్నారు. और यही बात परमेश्वर के अचुंबक समूएल के द्वारा भी कहा गया. वो पहला समूएल का किताब 12 अध्याय के 23 पद में कहते हैं इस तरह, Moreover, as for me, God forbid that I should sin against the Lord in ceasing to pray for you. So if you stop praying, if you're not continue to pray, whatever we started until it finish, it may be a sin. So that's what Samuel was reminding. He was remembering that point. కాబట్టి ఇక్కడ సమూయేలు గుర్తు చేస్తా ఉన్నాడు, ఒకవేళ ఏ విషయం కొరకైతే ప్రార్థించడం ఆరంభించానో ఆ యొక్క ప్రార్థన మరి అది నెరవేరేంత వరకు కొనసాగకపోతే నేను పాపం చేసిన వాడిని అవుదునని మరి సమూయేలు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. और यहाँ पर समूएल जी इस बात को याद दिला रहे हैं और कह रहे हैं कि जिस विषय के लिए मैं प्रार्थना करना आरंभ किया वह विषय पूरा हुए तक अगर मैं प्रार्थना को छोड़ दूंगा या प्रार्थना करने में चूक जाऊंगा तो परमेश्वर के विरुद्ध मैं पापी ठहराऊंगा कहकर कह रहे हैं. He also says that if I don't pray for you, it will be a sin. అంతేకాకుండా ఆయన చెప్తా ఉన్నారు, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే కూడా పాపం చేసిన వాడిని అవుదును అని. और ये भी बात वो कह रहे हैं कि मैं अगर आपके लिए या तुम्हारे लिए प्रार्थना करना में छूट जाऊंगा तो मैं परमेश्वर के विरुद्ध पापी ठहराऊंगा कहकर कह रहे हैं. So the first thing we have to learn is we are to continue in prayer. Continual prayer we need to do. కాబట్టి మొదటి విషయం మనం నేర్చుకోవాల్సింది, మనము ఎడతెగక మనము నిలకడగా ప్రార్థిస్తూ రావాలి. और सबसे पहली बात हमें ये सीखना चाहिए या इसके ऊपर अभ्यास करना चाहिए कि हमें भी प्रार्थना में हमेशा लगातार प्रार्थना में रहना चाहिए और प्रार्थना में दृढ़ होकर रहना है कहकर. It means we must be faithful in prayer. అనగా ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. और इसका मतलब यही है कि जो प्रार्थना हम कर रहे हैं उस प्रार्थना में हमें विश्वास योग्य होकर रहना है. Now, second thing Paul was reminding to the Colossians
In Colossians chapter 4 verse 2, watch in the same, watch in the same. రెండో విషయాన్ని ఇక్కడ పౌల్ గారు సంఘానికి గుర్తు చేస్తా ఉన్నారు. మీరు మెలకువగా ఉండుడి, దాని యందు మెలకువగా ఉండుడి. और दूसरी बात इसी कुलिस्सियों की पत्री 4 अध्याय के दूसरे वचन में प्रेरित पौलुस जी याद दिला रहे हैं कि साथ उसमें जागृत रहे कहकर. Why we have to be watchful? ఎందుకు మనం మెలకువగా ఉండాలి? क्यों हमें जागृत होकर रहना है? Because we are in the flesh. Sometimes flesh is weak, spirit is ready to pray. Flesh is weak, so that we may be slumber. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం. శరీరము బలహీనమైనది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి అనేక సార్లు మనము సోలిపోయే వాళ్ళంగాను సొమ్మసిల్లే వాళ్ళంగాను ఉంటాం. क्यों हमें जागरूक रहना है? क्योंकि हम शरीर में है, इसीलिए हमें जागरूक रहना है. क्योंकि आत्मा में तो हम सिद्ध है और परिपूर्ण है. आत्मा कहता है कि प्रार्थना करने के लिए, लेकिन शरीर इसके लिए सहकार नहीं होता है क्योंकि वह बलहीन है और दुर्बल है. इसीलिए हमें जागरूक रहना है. So for that reason, Lord Jesus Christ, when he was praying before, when he was going to the cross of Calvary, in the Garden of Gethsemane, he was praying along with his disciples. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిలువలోకి వెళ్ళక ముందు గెత్సెమనే తోటలో తన శిష్యులతో కలిసి ప్రార్థిస్తూ వచ్చారు. और इसीलिए हम देखते हैं प्रभु यीशु मसीह भी उस क्रूस पर जाने से पहले, क्रूस पर लटकाने से पहले वो गेत्सेमने के बगीचे में जाकर इस तरह से प्रार्थना किए हैं. In Matthew's Gospel, chapter 26, verse 36, he says to his disciples, "Sit ye here while I go and pray yonder." మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో తన శిష్యులతో యేసు ప్రభు చెప్తూ వచ్చారు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పాను. और प्रभु यीशु मसीह उनके चेलों से कह रहे हैं कि इसी मत्ती का सुसमाचार 26 अध्याय के 36 वचन में कह रहे हैं, तब यीशु ने अपने चेलों के साथ गेत्सेमने के एक नामक स्थान पर आए और उनसे कहें कि मैं प्रार्थना करने जा रहा हूं कि आप मेरे प्रार्थना कर आए तक आप जागृत रहो कहकर. So in that group of disciples, Peter also was there. Peter also was sleeping, and Lord Jesus Christ came to them in verse 39. ఆ యొక్క శిష్యుల గుంపులో పేతురు కూడా ఉన్నారు. మరి 39వ వచనంలో చూస్తే యేసు ప్రభు అక్కడికి తిరిగి వచ్చినప్పుడు ఆయన కూడా వారితో పాటు నిద్రపోతా ఉన్నాడు. और यहाँ पर हम देखते हैं कि प्रभु यीशु मसीह के चेलों में से वहां पर पतरुस भी उनके बीच था. और जब प्रभु यीशु मसीह ने प्रार्थना कर दोबारा आकर उनके पास दोबारा लौट कर आए तो पतरुस भी उनके साथ मिलकर सो रहे थे. So in verse 40, he says, "What could you not watch with me 1 hour?" 40వ వచనంలో అంటున్నారు, వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? और जब प्रभु यीशु मसीह ने लौटकर आकर देखा कि उन्होंने सोने लगे तो वो उनसे कहने लगे, क्या थोड़ी समय भी आप प्रार्थना में मेरे साथ बिता नहीं सकते, जागरूक नहीं रह सकते क्या कहकर. Here he says the reason for watchfulness, watch and pray in verse 41. Watch and pray that ye enter not into temptation. అందుకొరకే 41వ వచనంలో అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. और इसीलिए 41 वचन में प्रभु यीशु मसीह उनसे कह रहे हैं कि जागते रहे और प्रार्थना करते रहे कि तुम परीक्षा में ना पड़े कहकर. So why we have to be watchful? The reason is there are temptations, trials, and in verse 46 also Lord says, "He is at hand that doeth betray me." So for that there are certain things will betray us. For that reason we must be watchful and pray. కాబట్టి మనం శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు అందులో పడిపోకుండా మరి ప్రార్థిస్తూ మెలకువగా ప్రార్థించాలి. అంతేకాకుండా 46వ వచనంలో రాయబడినట్టు
మరి అప్పగించేవాడు సమీపించున్నాడు అంటున్నారు. కాబట్టి మనము మనల్ని అప్పగించేవారు కూడా ఉంటారు. అలాంటి సమయంలో నిలకడగా ఉండడానికి మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి. और क्यों हमें जागृत होकर प्रार्थना करना चाहिए? यहाँ पर प्रभु यीशु मसीह उनसे कह रहे हैं कि हम परीक्षा में या प्रलोभनों में ना पड़े, इसीलिए जागृत रहकर प्रार्थना कीजिए। और 46 पद में ये भी कह रहे हैं, प्रभु मसीह उनसे याद दिला रहे हैं कि देखो मुझे पकड़ाने वाला निकट आप पहुंचाए कहकर कह रहे हैं। इसीलिए हमें पकड़ने वाला हमेशा हमारे निकट है, इसीलिए हमें जागृत होकर प्रार्थना करना चाहिए। Another reason for watchfulness is the Lord is going to come. We don't know when He is going to come. So for that, we must be watchful. That we can see in Mark's Gospel, chapter 13, verse 33. అంతేకాకుండా ఈ యొక్క మెలకువగా ఉండి ప్రార్థించడానికి ఇంకో కారణము మనము మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనము చూడగలం 33వ వచనంలో మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అంటే ప్రభు రాకడ ఎప్పుడుందో మనకు తెలియదు కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి. और दूसरी बात यहाँ पर हम देखते हैं कि क्यों हमें जागृत होकर प्रार्थना करना चाहिए, क्योंकि जिस तरह मार्कुस का सुसमाचार 13 अध्याय के 33 वचन में जिस तरह कहा गया कि देखो जागते रहो और प्रार्थना करते रहो, क्योंकि तुम नहीं जानते हो कि वह समय कब आएगा, प्रभु यीशु मसीह का आगमन कब आएगा, हम जानते नहीं, इसीलिए हमें जागृत रहना चाहिए। In the Old Testament, we see that on the altar, all the time, the fire must be fired, burned. So, and the incense from that altar, it has to rise towards heaven. In the similar way, all the time, our prayer altar, it must burn. కాబట్టి పాత నిబంధనలో మనం గమనించినట్టయితే ఆ దినాల్లో మరి బలిపీఠం మీద ఎప్పుడు మరి అగ్ని ఆర్పకుండా, ఆ యొక్క మంటను ఆర్పకుండా నిరంతరము కూడా వెలిగించేవారు. మరి ఆ యొక్క ధూపము పైకి ఆకాశం వైపు వెళ్తుండేది. అదే రీతిగా మన ప్రార్థన కూడా ఎడతెగక ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ రావాలి. ప్రార్థన ధూపము మన పరలోకానికి చేరుతూ రావాలి. और पुराने नियम में हम देखते हैं कि वहां पर जो बलि की वेदी थी, और वेदी के ऊपर हमेशा आग हमेशा जलते ही रहना चाहिए, क्योंकि वो आग बुझना नहीं चाहिए। इसी तरह हमारी प्रार्थना की भी हमेशा हमारी प्रार्थना की वेदी में ये आग हमेशा जलते ही रहना चाहिए, ताकि वहां से जो सुगंध या जो धुआं वहां से निकलता है वो हमेशा परमेश्वर के पास वह पहुंचते रहे। And the third thing Paul was reminding to the Colossian church is in verse 2, chapter 4, Colossians, verse 2, the same with thanksgiving, the word thanksgiving. కాబట్టి ఈ యొక్క మూడో విషయం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనము 2వ వచనంలో చూడగలము, కృతజ్ఞత గలవారై. और तीसरी बात हम यहाँ पर देख सकते हैं, यही कुलुस्सियों की पत्री 4 अध्याय के 2 वचन में हम देखते हैं कि और धन्यवाद के साथ कहकर। So the first thing is we have to continue in prayer. మొట్టమొదటిది మనం ఎడతెగక నిలకడగా ప్రార్థించాలి. और सबसे पहली बात हमने देखा है कि प्रार्थना में लगे रहो। Secondly, we have to watchful in prayer. రెండవదిగా మెలకువగా ఉండి ప్రార్థించాలి. और दूसरी बात हमने देखा है कि प्रार्थना में हमेशा जागृत रहो कहकर। The third thing is we are to be thankful in prayer. మూడవది మనం ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండాలి. और तीसरी बात हम देख रहे हैं कि हमेशा हमारे प्रार्थनाओं में हम धन्यवाद के साथ रहना चाहिए। So whenever we receive answers from God, for that we must be thankful. We have to give thanks to the Lord. కాబట్టి ఎప్పుడైతే మనం మన యొక్క ప్రార్థనలకు జవాబు పొందుకుంటామో మనము మన యొక్క జవాబు పొందుకున్న దానికి దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి. और हमें जब भी हमारी प्रार्थना की हम जवाब पाते हैं, परमेश्वर हमारी प्रार्थना को सुनकर जवाब देते हैं, तो उस प्रार्थना की जवाब के लिए हम हमेशा धन्यवाद करने के लिए तैयार होना चाहिए। So the gift of speech is, it may be not generally talking, generally speaking, but the gift of the speech is praying, worshiping, giving
These are the highest gift of speech. కాబట్టి బోధించడము, మాట్లాడడం అనేటువంటి వరము సాధారణంగా మాట్లాడడం, బోధించడం కాదు, కానీ మరి అన్నిటికంటే ఉత్తమమైనది ప్రార్థించడం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవునికి కృతజ్ఞత చెల్లించడము. और सबसे पहला और प्रथम और बहुत ही मूल्य बहुमान ये है कि केवल बातें ही नहीं करना, संदेश ही नहीं देना, लेकिन परमेश्वर के साथ आकर प्रार्थना में बातें करना, ये सबसे बड़ी बात है और सबसे बड़ा बहुमान की तरह है. So Paul was writing this letter when he was in prison, but he was asking the church not to open the doors of the prison, but he was asking the church to open the doors of the gospel, to preach gospel, to open the doors. చూడండి, పౌలు గారు ఈ యొక్క సమయంలో చెరసాల్లో ఉన్నారు. సంఘానికి ఈ యొక్క చెరసాల ద్వారాలు తెరవబడాలని ప్రార్థించమని కోరట్లేదు, కానీ సువార్త వెల్లడిపరచినట్లు ఆ యొక్క ద్వారాలు తెరవబడాలని ప్రార్థించమని కోరుతూ వచ్చారు. और यहाँ पर हम बहुत ही प्रामुख्य बात को देखते हैं कि प्रेरित पौलुस जी उस कुलिसियों की कलीसिया को यह पत्री लिख रहे हैं और इस पत्री में ये विनती कर रहे हैं कि वह वहां पर बंदी गृह में है, उस बंदी गृह के द्वार खुले जैसा प्रार्थना करो कहकर उनसे नहीं मांग रहे हैं, लेकिन वह ये मांग रहे हैं कि सुसमाचार बांटने के लिए दरवाजे खुल जाए या सुसमाचार बांटने के लिए वहां के द्वार खुले रहे कहकर. And he was reminding the church to be considerate, to consider for one another. అంతేకాకుండా సంఘానికి గుర్తు చేస్తా ఉన్నారు, ఒకరి గురించి ఒకరు మరి సమయం దొరకాలని, లేదంటే ఒకరి గురించి ఒకరు మరి పట్టింపు కలిగి ఉండాలని కోరుతా ఉన్నారు. और इन बातों को लिखते हुए और प्रेरित पौलुस जी उन्हें ये भी याद दिला रहे हैं कि प्रार्थना में एक दूसरे को याद रखे और एक दूसरे के लिए बाहर से प्रार्थना करे कहकर कह रहे हैं. It means that Paul was praying for the church and he is asking the church to pray for Paul in verse 3, with all praying also for us that God would open unto us a door of utterance to speak the mystery of Christ, and for which I am also in bonds. కాబట్టి ఆయన పౌలు గారు మరి సంఘాన్ని గురించి ప్రార్థిస్తా ఉన్నారు. అందుకే తన గురించి కూడా వారు ప్రార్థించాలని కోరుతూ వచ్చారు. ఇదే 3వ వచనంలో మనం చూడొచ్చు, క్రీస్తు నేను బంధకంలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మం గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మం వెల్లడిపరిచినట్లు నా గురించి ప్రార్థించమని కోరుతూ వచ్చారు. और यहाँ पर प्रेरित पौलुस जी उन्हें याद दिला रहे हैं कि वह उनके लिए वो प्रार्थना कर रहे हैं और वो चाहते हैं कि कलीसिया भी उनके लिए प्रार्थना करना चाहिए. और इसी अध्याय के 3रे वचन में कहते हुए वो कह रहे हैं कि और इसी के साथ ही साथ हमारे लिए भी प्रार्थना करते रहो कि परमेश्वर हमारे लिए वचन सुनाने का ऐसा द्वार खोल दे कि हम मसीहा के उस भेद का वर्णन कर सके जिसके कारण मैं कैदी हुआ हूं कहकर. What is the reason behind that Paul was in the bonds? కాబట్టి పౌలు గారు చెరసాలలో బంధకాల్లో ఉంచబడ్డ కారణం ఏంటి? और प्रेरित पौलुस जी इस बंदी गृह में रहने के पीछे भेद क्या है, कारण क्या है? In verse 3 he says to speak the mystery of Christ. That his understanding is my bonds to speak the mystery of Christ. కాబట్టి ఆయన అర్థం చేసుకునేది ఏంటంటే ఈ 3వ వచనంలో క్రీస్తు మర్మమును నేను బోధింపవలెనని బంధకంలో ఉన్నానని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఆ యొక్క విషయాన్ని ఆ రీతిగా ఆయన గ్రహిస్తూ వచ్చారు. और इस बात को वह ग्रहण करते हुए, समझते हुए और इस भेद के पीछे जो वर्णन है वो उस कलीसिया को कहते हुए वो कह रहे हैं कि हम मसीहा के उस भेद का कारण कर सके जिस कारण मैं बंदी हुआ हूं, कैद हुआ हूं कहकर. So sometimes God allows certain things, some bonds, some troubles, some testings, some trials in our lives. For that, there is a reason behind. We have to understand what is the reason behind that cause. కాబట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బంధాలు
కొన్ని బంధకాలు వస్తూ ఉంటాయి. అయితే వీటికి గల కారణం ఏంటో, మరి దేవుడు ఏ ఉద్దేశంతో ఇవి అనుమతించాడో వాటిని మనము అర్థం చేసుకుంటూ రావాలి, గ్రహిస్తూ రావాలి. और कई बार हमारे जीवन में भी परमेश्वर अनुमति देते हैं कि कई तरह के संकट, क्लेश और मुश्किलों का सामना हमें करना पड़ता है कि इन विषयों के द्वारा हम भी बंदी गृह की तरह बंदी हो जाते हैं। तो इसका कारण क्या है? हमें अब परमेश्वर के पास आकर हमें मांगना चाहिए और समझना चाहिए कि क्यों परमेश्वर मेरे जीवन में इसकी अनुमति दी कहकर। So Paul understood very clearly. That's the reason why he was requesting them not to pray to open the prison doors, but to pray for the door of utterance, to open to open unto us a door of utterance and to speak the mystery of Christ. కాబట్టి ఈ యొక్క మర్మాన్ని, ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు గారు చెరసాల ద్వారముల గురించి తెరవమని ప్రార్థించలేదు, కానీ మరి వారు ఆ యొక్క మరి వాక్యము చెప్పుటకు అనుకూల సమయం దేవుడు దయచేవాలని మా కొరకు ప్రార్థిస్తురమని కోరుతూ వచ్చారు. और इन बातों को प्रेरित पौलुस जी समझ चुके थे कि इसके पीछे जो भेद था उसका कारण भी वह समझकर इसीलिए वो कह रहे हैं कि तीसरे वचन में हम पाते हैं कि परमेश्वर हमारे लिए वचन सुनाने का ऐसा द्वार खोल दे कि हम मसीहा के उस भेद के बारे में हम वर्णन कर सके, इस समाचार को आगे ले जा सके, ताकि इसी कारण परमेश्वर इन द्वारों को खोल सके कहकर। So this is the request of Paul. Many times we also give prayer requests. So to come out of situations, it's good. At the same time, why God allowed certain situations in our lives? For that reason also we have to understand, and we have to come that list of prayer items to pray for. కాబట్టి అనేక సార్లు మనము ఈ యొక్క ప్రార్థన పట్టీలు ఇస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క శ్రమ గురించి కావచ్చు, ఆ యొక్క పరిస్థితి గురించి దాంట్లో నుండి బయటికి రావాలని, అయితే దేవుడు ఎందుకొరకైతే ఆ యొక్క శ్రమను అనుగ్రహించారో దాని నుండి ఆ విషయాన్ని కూడా గ్రహించి మరి అది కూడా మరి నెరవేరబడినట్లు అలాంటి ప్రార్థన పట్టీలు కూడా మనం ఇస్తూ రావాలి. और हम देखते हैं कि यह प्रेरित पौलुस जी की प्रार्थना विनती थी। हम भी कई बार हमारी जो प्रार्थना की आवश्यकता है, विनतियां हैं, हम कलीसिया को लिखकर भेजते हैं। केवल यही नहीं, हमें ये भी जानना चाहिए कि इसका कारण क्या है, क्यों इस संकट या इस मुश्किल या इस क्लेश मेरे जीवन में आया है कहकर इसके बारे में भी समझकर इसकी भी प्रार्थना विनती हम कलीसिया में देना चाहिए। और इस तरह का अनुभव में भी हम जानने के अनुभव में भी हम रहना चाहिए। Lord Jesus Christ prayed such a prayer: not my will, thy will be done. The purpose of coming onto this earth is to go to the cross. Thy will be done. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థిస్తూ వచ్చారు, నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరబడినట్లు మరి తండ్రి నీ చిత్తం నెరవేరాలని ప్రార్థిస్తూ వచ్చారు. ఆయన యొక్క భూలోకంలోకి వచ్చినటువంటి కారణం ఆ యొక్క శిలువలోనికి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క ఉద్దేశం నెరవేరబడినట్లు ప్రార్థిస్తూ వచ్చారు. और यही प्रार्थना हम प्रभु यीशु मसीह के जीवन में देखते हैं कि वो परमेश्वर पिता की ओर आकर प्रार्थना कर रहे हैं कि मेरी इच्छा नहीं परमेश्वर पिता आपकी इच्छा पूरी हो सके, क्योंकि जो इच्छा के अनुसार आपने मुझे इस धरती पर भेजा है कि वो इच्छा पूरा हो सके, यही इच्छा आपकी थी कि मैं क्रूस में चढ़ जाऊं, वो इच्छा आपकी पूरी हो सके कहकर वो प्रार्थना करते हैं। So we have to pray continually, we have to pray watchfully, we have to pray thankfully, and we have to pray considerately, considering one another, praying for one another. కాబట్టి మనము నమ్మకంగా ఎడతెగక ప్రార్థిస్తూ రావాలి, మెలకువగా ఉండి ప్రార్థిస్తూ రావాలి, ప్రార్థనందు మెలకువగా ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండాలి. అంతేకాకుండా ప్రార్థనలో ఒకరి విషయాలు ఒకరి గురించి ఎరుగుతూ వాటి గురించి కూడా ప్రార్థిస్తూ రావాలి. और इसीलिए प्रार्थना के जीवन में हमें इस तरह से रहना चाहिए कि सबसे पहले हमने देखा है कि प्रार्थना में हमेशा हमें प्रार्थना में लगे रहना चाहिए और जागरूक होकर प्रार्थना करना चाहिए। प्रार्थना में हमेशा धन्यवाद देना चाहिए और प्रार्थना में एक दूसरे के लिए हमें प्रार्थना विनती करना चाहिए। May the Lord help us to pray such a prayers. ఆ రీతిగా ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. और इस तरह की प्रार्थना करने के लिए, इस तरह की प्रार्थना में जीवन में हमें बनाए रहने के लिए परमेश्वर हमें सहायता दे।
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనములు చెల్లిస్తున్నాం. ఎడతెగక ప్రార్థించాలని, గమనికతో మెలకువతో ఉండి ప్రార్థించాలని, కృతజ్ఞతతో అడిగిన వాటిని పొంది ఉన్నామని ఆ కృతజ్ఞత భావముతో ప్రార్థించాలని, అలాగే ఒకరికొకరు కొరకు ఒకరు తను మాకున్న పరిస్థితుల్లో ఎందుకు ప్రభు అనుమతించాడు అనేది మరి పౌలు గుర్తెరిగాడు. మరి తనకు వచ్చిన బంధకములు, ఆ బంధకములకు కారణము క్రీస్తు సువార్త ప్రకటించబడటం, ఆ మర్మము తెలియచేయబడటం. అద్భుతంగా ఎన్నో పత్రికలు రాశాడు చెరసాలలో ఉండి. ఆ చెరసాల అనుభవం పౌలు పత్రికలు రాయడానికి కారణమైంది. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిపి పత్రిక, ఫిలెమోను, ఈ విధంగా ఎన్నో మర్మాలను ఆ పత్రికల్లో పొందుపరిచినట్లుగా మేము చూడగలం. అలాగే మా జీవితాల్లో కూడా మీరు అనుమతించిన పరిస్థితుల నుంచి వచ్చే ఆ మర్మములను మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఒకరికొకరు ప్రార్థించే ప్రార్థనా పనులకు సిద్ధపరచమని, ఆ ప్రార్థన సమయం దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.